నమస్తే అండి, నా పేరు రాధా. నేను ఏలూరు నుంచి వచ్చాను. మా కంపెనీ నేమ్ వచ్చి ఎస్టీసీ న్యూట్రిఫిట్. ఇది మేము స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది వచ్చి మా బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ వచ్చేది. ఇందులోని మనం మొరింగా లడ్డు అంటే మునగాకు కరివేపాకు వేసి మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి ఒక లడ్డూని మేము తయారు చేసాము. ఇది తీసుకుంటే మహిళల్లో వచ్చే రక్తహీనత మరియు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవి తగ్గుతాయి. దాంతోపాటు PCOS నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. రోజుకి ఒక లడ్డు తీసుకుంటే కనుక మనకి ఒక 3 నెలల్లో మనకి చేంజ్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఎవరైతే HB లెవెల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకు కూడా దీన్ని ఇవ్వచ్చు. ఆల్రెడీ దీన్ని మేము ల్యాబ్ టెస్ట్ చేయించి 3 నెలల పాటు 240 మంది మహిళల్లోని ఇచ్చి ప్రయోగం చేసి వాళ్ళల్లోని రక్తహీనత 2 పాయింట్ల వరకు HB లెవెల్స్ 2 పాయింట్ల వరకు పెరగడం వరకు కూడా మేము గమనించాము. నెక్స్ట్ మా దాంట్లో వచ్చి ఇంకొక బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ వచ్చేసి మిల్లెట్ కుకీస్, బటర్ కుకీస్. ఎక్కువగా చిన్నపిల్లలకి ఎవరైతే ఉంటారో మనం చిన్నపిల్లలు ఎక్కువగా స్నాకింగ్ చేయడానికి ఇష్టపడతారు, అంటే స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. కాకపోతే మైదా పిండి, షుగర్ లాంటివి ఎక్కువగా ఇవ్వడం వల్ల పిల్లల్లోని మనకి కాన్సన్ట్రేషన్ చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఒబేసిటీ కూడా వస్తుంది. కాబట్టి మిల్లెట్స్తోనే, అంటే మిల్లెట్స్ నార్మల్గా పిల్లలతో తినిపించడం కష్టం కాబట్టి వాళ్ళకి కుకీస్ లాంటివి, నెక్స్ట్ కప్ కేక్స్, ఇందులోని 0% షుగర్స్, అంటే ఎట్లాంటి షుగర్స్ లేకుండా ఓన్లీ బెల్లం ఉపయోగించి తర్వాత అందులోని మైదా ఏమి లేకుండా ఓన్లీ మిల్లెట్స్తోనే ఈ ప్రొడక్ట్స్ చేయడం జరిగింది. కుకీస్, మఫిన్స్, కేక్స్ ఇలాంటివన్నీ మా దగ్గర పిల్లలు ఈజీగా తినడానికి, నెక్స్ట్ హెల్దీ స్నాక్స్ కింద కూడా మనం పిల్లలకి స్నాక్ టైంలో ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇవి బెస్ట్ సెల్లింగ్. నెక్స్ట్ మిల్లెట్స్తోనే డ్రై ఫ్రూట్ లడ్డు, ఎట్లాంటి రైస్ ఐటమ్స్ ఏమీ లేకుండా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా చేయడం జరిగింది. ఇది కూడా పిల్లలకి స్నాక్స్ కింద ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు స్వీట్ క్రేవింగ్ తగ్గించుకోవడానికి కూడా ఈ స్నాక్స్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ డైలీ మనం యూస్ చేసే దోశ మిక్స్, మాల్ట్ లాంటివి రైస్తో యూస్ చేస్తాం. కాకపోతే దాన్ని రీప్లేస్ చేస్తూ మేము మిల్లెట్స్తోనే రైస్ యూస్ చేయకుండా మిల్లెట్స్ వాడి ఇది రెగ్యులర్గా యూస్ చేసే దోశ మిక్స్ని కూడా మేము తయారు చేయడం జరిగింది. ఇందులో కూడా మనకి క్యాలరీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటీస్, నెక్స్ట్ బీపీ లాంటివి కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ హెవీ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, వెయిట్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి వాటిని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఎవరైతే వర్కింగ్లో ఉంటారో వాళ్ళు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఒక 10 మినిట్స్ టైంలోనే ఈ ఇన్స్టెంట్ మిక్స్తోని మనం దోశ లాంటిది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మాల్ట్ వచ్చేసి ఇది కూడా మనకి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మార్నింగ్ టైంలో హెవీ మీల్లా ఉండడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ మాల్ట్ని తీసుకోవడం వల్ల ఒక గ్లాస్ ఆఫ్ మాల్ట్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ని ఇంచుమించు మనం రీప్లేస్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్కి కూడా మనం దీన్ని ఎక్కువగా వాడచ్చు. నెక్స్ట్ మా కంపెనీకి సంబంధించి ఈ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్లో ఏదైనా మీకు కావాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. 7075333646. థ్యాంక్ యూ.